Welcome to my class, Maths for Competitive Examinations, Tips and Tricks, daily one question. Today question is 756 into 834 into 326 is equal to ఎంత? 5 ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి నంబర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఈ 3 నంబర్స్ కూడా మల్టిప్లై చేయడానికి ఎంత ఫాస్ట్గా చేసే వాళ్ళకైనా సరే 1 minute పడుతుంది. ఇంకా స్లోగా చేసే వాళ్ళకి చెప్పక్కర్లేదు, 5 minutes దాకా పట్టొచ్చు, ఎంతైనా పట్టొచ్చు. ఈ లోపల మళ్ళీ కొన్ని మిస్టేక్స్ కూడా కావచ్చు. కాబట్టి ఈ విధంగా మల్టిప్లై చేసే పద్ధతి కాకుండా ఇంకేమన్నా ప్రొసీజర్ ఉందా ఆలోచించండి. ఇప్పుడు లాస్ట్ డిజిట్ టెస్ట్ చేయొచ్చు. లాస్ట్ డిజిట్ కాన్సెప్ట్ ఉపయోగిస్తే ఇక్కడ చూడండి 6, ఇక్కడ 4, 6 4 24, లాస్ట్ డిజిట్ 4, 4 × 6, 4 6 24. సో లాస్ట్ డిజిట్ 4 వచ్చింది. సో వీటన్నిటిలో దేనికి లాస్ట్ 4 ఉందా చూడండి, ఇది ఆన్సర్ కాదు, లాస్ట్ 5 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కావచ్చు, ఇది కాదు, ఇది 4 ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ కావచ్చు, ఇది కాదు. కాబట్టి లాస్ట్ డిజిట్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉపయోగపడలేదు, ఎందుకంటే రెండు ఆన్సర్స్కు లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఆన్సర్ ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. అప్పుడు ఏం చేయాలి? దీనికి డిజిటల్ సమ్ అనే ఒక కాన్సెప్ట్ అప్లై చేయాలన్నమాట. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఈ కాన్సెప్ట్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 325 × 2 తీసుకున్నాం. 325 × 2 అంటే 650. 325 × 2 డబల్, దీనికి డబల్ 650. డిజిటల్ సమ్, దీని డిజిటల్ సమ్ దీని డిజిటల్ సమ్ సేమ్ ఉండాలి. డిజిటల్ సమ్ అంటే ఇక్కడ ఉండే డిజిట్స్ అన్నిటికీ సమ్ చేయాలి. 3 + 2 5, 5 + 5 10. ఇక్కడ డిజిట్ ఒకటే కాబట్టి దాని డిజిట్ 2. మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి ఇంటూ చేయాలి. 10 2s 20. 20లో మళ్ళీ 2 + 0 చేయాలి. డిజిటల్ సమ్ అంటే ఎప్పుడైనా ఒక డిజిటే ఉండాలి. ఇక్కడ 2 digits ఉంటే మళ్ళీ ఆ 2 digitsను సమ్ చేయాలి. 2 + 0 2. కాబట్టి ఈ క్వశ్చన్లో లెఫ్ట్ సైడ్ ఉండేదానికి డిజిటల్ సమ్ 2. ఇప్పుడు రైట్ సైడ్ నంబర్కి డిజిటల్ సమ్ ఎంత ఉందో చూద్దాం. 6 + 5 11, 11 + 0 11, 11 అంటే 2 digits ఉన్నాయి కదా, ఈ 2 digitsను మళ్ళీ యాడ్ చేయాలి. డిజిటల్ సమ్ అంటే ఫైనల్గా ఒక డిజిటే ఉండాలి. సో 1 + 1 = 2. సో లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్స్ అన్నిటికీ డిజిటల్ సమ్ 2 ఉంది, రైట్ సైడ్ నంబర్స్కి డిజిటల్ సమ్ 2 ఉంది. ఇక్కడ 2 or 3 మోర్ నంబర్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో ప్లస్ ఇంటూ ఉంటే ఇంటూ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి. ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ కనుక్కొని, ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ కనుక్కొని మధ్యలో ఇంటూ ఉంటే ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 యొక్క డిజిటల్ సమ్ 1, 1 + 0 1, 1 × 2 2. ఇక్కడే మనము 2 digitsను 1 digitగా మార్చేయచ్చు. 10 × 2 20 దాకా తీసుకురాక్కర్లేదు. సో డిజిటల్ సమ్ ఈక్వల్ అయింది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో 25² 625. ఇది కరెక్టా కాదా డిజిటల్ సమ్ ప్రకారం చూద్దాము. 25² అంటే 25 × 25. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిజిటల్ సమ్ తీసుకుందాము, తర్వాత రైట్ సైడ్ డిజిటల్ సమ్ తీసుకుందాము. సో 25 2 + 5 7, ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ రాసుకోవాలి. 2 + 5 7, 7 7s 49, 4 + 9 = 13. 13 అంటే 1 + 3 4. సో ఇక్కడ డిజిటల్ సమ్ 4. ఇక్కడ 4 + 9 చేయకుండానే 9 వదిలేయచ్చు. ఈ డిజిటల్ సమ్ క్యాల్కులేషన్స్లో 9 ఉంటే అది 0తో సమానం ఇక్కడ డిజిటల్ సమ్. ఎందుకంటే చూడండి, 9 + 1 = 10. 10 అంటే 1 + 0 1. సో 9 తీసేసినా కూడా 1 వచ్చేసింది. సో 9 + 2 = 11 1 + 1 2. సో 9 తీసేసిన మనకు 2 ఉందన్నమాట. ఆ విధంగా 9 + 5 తీసుకున్నాం. 14 అంటే 1 + 4 5. కాబట్టి 9 తీసేసిన మనకు 5 ఉంది. కాబట్టి ఈ డిజిటల్ సమ్ క్యాల్కులేట్ చేసేటప్పుడు 9 తీసేసేయచ్చు, 9 నెగ్లెక్ట్ చేసేయచ్చు 9 వస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయనుకోండి,
అన్నప్పుడు అన్ని కూడి ఒక 3 డిజిట్ నెంబరు 2 డిజిట్ నెంబరు వస్తుంది. 3 డిజిట్ ఇక్కడ 100 పైనే ఉంటుంది కాబట్టి వస్తుంది. దాన్ని మళ్ళీ యాడ్ చేసి దాన్ని సింగిల్ డిజిట్ తీసుకురావడం కొంత టైం పడుతుంది. అంతకంటే షార్ట్గా అంటే మనం 9 ఉందనుకోండి, 9 తీసేసేయచ్చు. ఆ తర్వాత 6 + 3 9 కదా, 2 or 3 మోర్ నంబర్స్ యొక్క సమ్ కూడా 9 అయితే ఆ నంబర్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేయొచ్చు, కొట్టేసేయచ్చు అనమాట. ఇక్కడ 4 + 5 9 డిలీట్ చేసేసేయచ్చు. తర్వాత 8 + 1 9 తీసేసేయచ్చు. ఇంకా మిగిలింది ఏంటి 7 + 2 7 + 2 9 అది కూడా తీసేయచ్చు. ఇంకా మిగిలింది 0 5 0 + 5 = 5. కాబట్టి ఈ పెద్ద నంబర్ యొక్క డిజిటల్ సమ్ 5. మనము మామూలుగా సమ్ చేసి చూద్దాం. 4 + 5 9 9 + 6 9 + 6 15 15 + 7 22 22 + 8 30 30 + 9 39 39 + 2 41 41 + 3 41 + 3 44 44 + 1 45 + 0 45 45 + 5 50 50 వచ్చింది టోటల్ సమ్. అంటే మళ్ళీ 5 + 0 చేస్తే 5. కాబట్టి ఆ విధంగా నంబర్స్ అన్నిటినీ యాడ్ చేస్తూ పోయినా కూడా మనకు డిజిటల్ సమ్ 5 వచ్చింది. కాబట్టి ఈజీగా మనం డిజిటల్ సమ్ కనుక్కోవాలి అంటే ఎక్కడెక్కడ 2 3 డిజిట్స్ సమ్ 9 వస్తుందో వాటన్నిటిని వదిలేసేయాలన్నమాట. 9 ఉంటే దాన్ని వదిలేసేయండి. 8 ఉంటే 8 + 8 and 1 ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. 7 2 క్యాన్సిల్ చేయొచ్చు. 6 3 క్యాన్సిల్ చేయొచ్చు. ఆ విధంగా 9 వచ్చే 2 నంబర్స్ని 2 or 3 నంబర్స్ని వదిలేయచ్చు అనమాట. వదిలేసి మిగిలిన నంబర్స్ని మాత్రమే సమ్ చేస్తే వచ్చేదే డిజిటల్ సమ్. సో ఇప్పుడు ఈ లెక్కకు మనము డిజిటల్ సమ్ని అప్లై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ ఎంత? ఈ డిజిటల్ సమ్ చేసేటప్పుడు మధ్యలో ఇంటూ ఉంటే ఈ డిజిటల్ సమ్ ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ని ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ని ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ని మల్టిప్లై చేసేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 7 + 5 12 12 + 6 12 + 6 18 18 అంటే 1 + 8 9. సో దీని యొక్క డిజిటల్ సమ్ 9 వచ్చింది. సో దాని యొక్క డిజిటల్ సమ్ 9 వచ్చింది. 9 వచ్చినప్పుడు ఈ నంబరు ఈ ప్రోడక్ట్ ఎంత ఉన్నా సరే 9 ఇంటూ ఆ నంబర్ యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. చూడండి 9 × 4 తీసుకున్నాం అనుకో 36 9 4 36 అంటే 3 + 6 9. మనకు 9 టేబుల్లో నెంబర్స్ తెలుసు కదా, అన్నీ కూడా మనకు 18 27 36 45 ఇలా వస్తాయి. చూడండి 1 + 8 9 2 + 7 9 3 + 6 9 అంటే 9 ఇంటూ ఎనీ నెంబర్ = 9. ఇప్పుడు 0 ఇంటూ ఎనీ నెంబర్ = 0. అట్లాగే ఇక్కడ 9 ఇంటూ ఎనీ నెంబర్ ఉంటే దాని డిజిటల్ సమ్ ఎక్కడ 9 ఇంటూ ఎనీ నెంబర్ ద ప్రోడక్ట్ ఎంతో కొంత ప్రోడక్ట్ వస్తుంది కదా, ఆ ప్రోడక్ట్ యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటి డిజిటల్ సమ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం ప్రోడక్ట్ యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. కాబట్టి క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 9. ఇప్పుడు ఆన్సర్లో వీటి డిజిటల్ సమ్ కనుక్కుందాము. ఇక్కడ మనకు 2 ఆప్షన్సే కరెక్ట్గా ఉండొచ్చు అని మనం ఇందాక చూసాము. లాస్ట్ డిజిట్ కాన్సెప్ట్తో ఈ 2 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మిగిలినవన్నీ తప్పు. కాబట్టి ఈ రెండిటికి మాత్రమే డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి 6 + 3 9 5 + 4 9 తీసేద్దాము. ఇంకా మిగిలిన 2 + 4 6 6 + 8 6 14 15 16 16 అంటే 1 + 6 7 వచ్చింది. సో ఇక్కడ చూద్దాం డిజిటల్ సమ్ 4 + 3 7 7 + 4 ఇక్కడ 5 4 ఈ 4 5 తీసేద్దాం 9 అయింది కదా. సో 4 + 3 7 7 + 2 9. సో 9 వచ్చింది. ఇక్కడ మన క్వశ్చన్లో డిజిటల్ సమ్ 9 వచ్చింది. ఇక్కడ ఈ నంబర్కి డిజిటల్ సమ్ 9 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. డౌటే అక్కర్లేదు. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే మీరు క్యాల్కులేటర్లో నొక్కి దీని ఆన్సర్ చూడండి, ఇదే వస్తుంది.
ఈ రెండు కరెక్ట్. ఈ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇదే వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ డిజిట్ ప్రకారము అది 4 ఉండాలి. కాబట్టి ఈ రెండిట్లోనే 4 ఉంది. అందులోని దీని యొక్క డిజిటల్ సమ్ 7 వచ్చింది. కానీ మన క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 9 ఉంది. కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ కూడా 9 ఉంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇదనమాట కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఉపయోగించాలి. ఇంకా డిజిటల్ సమ్ కనుక్కునేటప్పుడు కొన్ని నంబర్స్ మధ్యలో మైనస్ ఉన్న మైనస్ ఉపయోగించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది, ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది అనుకో, మధ్యలో మైనస్ ఉన్నప్పుడు డిజిటల్ సమ్ను కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. డివిజన్ ఉంటే డివిజన్ చేయాలి, ఇంటూ ఉంటే ఇంటూ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, డిజిటల్ సమ్స్ని ప్లస్ చేయాలి. ఆ విధంగా అయితే బాడ్మాస్ రూల్ ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇంకా ఏదైనా సరే పర్సెంట్ ఉన్న హాఫ్ ఉన్న ఏదైనా అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ డిజిటల్ సమ్ను ఆ విధంగా చేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడు మనం చాలా తొందరగా చేసుకోవచ్చు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి డిజిటల్ సమ్ తప్పకుండా తెలుసుకోండి. ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఆన్సర్ చాలా క్విక్గా చేయండి. సో నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను డైలీ ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.